హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య భాగముగా మన అంశం ఏంటంటే దేవుని రాజ్యముకు వారసులైన సంఘముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యమునకు వారసులైన సంఘము. ఈ 31వ రోజు యొక్క సందేశమును మనము జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాను, వినండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీ సంఘము వలె మన సంఘము కూడా దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలంటే మనము ఎలా ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 వచ్చిన భాగాలలో అయితే కొన్ని విషయాలు మనకు అర్థమైపోతున్నాయి. ఏమని ఇక్కడ వ్రాయబడి ఉన్నదంటే దేవుని రాజ్యముకు వారసులైన సంఘముగా ఉండాలి అని మన అంశము. ఇక్కడ మనం చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అంటుంది. దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలని మనం ఆశపడుచున్నాం. కాబట్టి ఆశపడుచున్నటువంటి మనమంట అన్యాయస్తులుగా ఉండటానికి వీల్లేదంట. ఒకవేళ అన్యాయస్తులుగా మనం జీవిస్తే ఈ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎన్నడూ కూడా వారసులు కానేరరు. అది మీకు తెలియదా అంటున్నాడు దేవుడు. మనకు తెలుసు కదా, అందుకని మీకు తెలియదా? దేవుడు అక్కడ మనకి క్వశ్చన్ వేస్తున్నారు. కాబట్టి మీరు మోసపోవద్దు. అంటే ఒకవేళ నేను అన్యాయం చేసినా కానీ దేవుని రాజ్యానికి వారసులం అవుతాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మీరు మోసపోవద్దు అంటుంది దేవుని వాక్యం. మీరు మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. ఈ లిస్టులో ఇన్ని ఉన్నాయి అన్నమాట కదా. ఇవి ఏవీ లేనటువంటి వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? దేవుని రాజ్యమునకు వారసులు అవుతారంట. ఒకవేళ ఈ లిస్టులో ఉన్న వాటిల్లో ఏదైనా మనలో ఉంటే ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులము కానేరము. 40 దినాలు ఒకవేళ మనం ప్రార్థనకు వచ్చినా, మనం ఎప్పుడో రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అయినా వీటిల్లో ఏదైనా ఒకవేళ మన జీవితంలో ఉంటే ఇదంతా కూడా వ్యర్థమే. అంటే ఈ లోకములో మనం చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమే అని మనకి స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా
తీర్చబడితిరి. ఒకవేళ మనలో అలాంటి విషయాలలో ఏదైనా ఒక లోపము మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దానిని గుర్తించినటువంటి మనము వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకుని విడిచిపెట్టేయాలి కదా. ఇప్పుడు నేను ఒక పాపము చేశానని నాకు తెలిసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి నేను ఈ పాపములో ఉన్నానయ్యా నన్ను క్షమించు అంటే సరిపోదు. ఈ పాపములో ఉన్నాను, నన్ను క్షమించు నాయనా, ఇంక నేను ఎన్నడూ కూడా పాపము చెయ్యను అని చెప్పి మనం ఏం చేయాలి? దాని నుంచి విడిపించబడాలి. దేవుని దగ్గర ఒప్పుకుని దానిని విడిచిపెట్టాలి. అప్పుడు మనము కనికరించబడతాం. కాబట్టి అలాంటి వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంట? దేవుని రాజ్యములో వారసులం అవటానికి దేవుడు కృప చూపిస్తారు. హల్లెలూయా. చూడండి, ఈ విషయాలలో మనము ఆ దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలి అంటే కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. మొదటగా మనం చూస్తే మారు మనసు పొందుట వల్ల దేవుని రాజ్యములో వారసులం అవుతాం. ఏం పొందుట వల్ల? మారు మనసు పొందుట వల్ల దేవుని రాజ్యములో వారసులం అవుతాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనములో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. ఏం చేయాలంట మనము? మార్పు నొంది చెప్పాలి. మార్పు నొంది నేను చెప్తా ఉంటా, మీరు వినండి, తిరగైపాకండి. మార్పు నొంది ఏం చేయాలంట? బిడ్డల వంటి వారముగా అవ్వాలంట. హల్లెలూయా. బిడ్డలంటే చిన్నపిల్లలు కదా. ఆ దేవుడు యేసుప్రభు వారు ఒకరోజు ఆయన ఏం చేశారంటే చిన్నపిల్లలను తీసుకుని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. ఎలాంటి వారిది? ఎందుకనండి? వారిలో అన్యాయం ఏమీ ఉండదు. ఉంటుందా? చిన్నపిల్లల్లో అన్యాయం ఉంటుందా? కపటం ఉంటుందా? అప్పటి వరకు ఆడుకుంటారు, కొట్టుకుంటారు. ఆ పెద్దవారు పోట్లాడుకుని పంపించకపోయినా మరలా రేపటికి వారిద్దరు కలిసి మరలా ఆడుకుంటారు. ఎందుకంటే వారిలో కపటం అనేది ఉండదు. కాబట్టి దేవుడు కూడా ఎలాంటి వారితో ఉండాలని కోరుకుంటున్నారంటే చిన్న బిడ్డల వంటి వారుగా ఉండాలంట. అందుకని ఎలాంటి మార్పు ఉండాలంట? మనలో బిడ్డల వంటి వారుగా ఉండేటువంటి మార్పు కావాలంట. మారు మనసు పొందేను, బాప్తీసం తీసుకున్నానంటే సరిపోదు. చెప్తున్నారు కదా ఆ రోజు మనము అందరి దగ్గర క్షమాపణ పొంది ఆ తరువాత మరలా పగగానే పెట్టుకుంటే అది క్షమాపణ కాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలి అంటే మారు మనసు పొందుట వల్ల దేవుని రాజ్యంలో వారసులు అవుతారు. అది ఎలాంటి మారు మనసు అంటే మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంట? చిన్న పిల్లల వంటి మనసు కలిగి అలాంటి మార్పు కలిగి మనము జీవించాలి. దేవునిలోనికి రాకముందు ఉన్న జీవితము వేరు, దేవునిలోకి వచ్చి మారు మనసు పొందిన తర్వాత ఉండే జీవితము బిడ్డల వంటి జీవితము కలిగి ఉండాలి. అలాంటి మనసు కలిగి మనము ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యములో వారసులం అవుతాం. దేవుని రాజ్యములో మారు మనసు పొందిన వారే అర్హులు లేక వారసులు అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుచున్నది. చూడండి, చిన్న పిల్లలతో కూడా దేవుడు మాట్లాడారు. అవునా? ఏలీ దగ్గర సమూయేలు పాలు విడవగానే తల్లి అయినటువంటి హన్న ఆ పాలు విడిచినటువంటి ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉన్న యాజకుని చేతులకు అప్పగించి వెళ్ళిపోయిందంట. సంవత్సరానికి ఒక్కసారే వచ్చేదంట చూస్తాకి. ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒక్కసారి బట్టలు తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళిపోయేదంట, అంతే. చూడండి, ఇప్పుడు ఈ పిల్లవాడు యాజకుని దగ్గర ఉండి యాజకునికి పరిచర్య చేస్తూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి చిన్నతనం నుంచి ఎదుగుచున్నాడు. కాబట్టి ఇప్పుడు బాలుడగు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకని మాట్లాడుతున్నాడు? ఆయన మనసు ఎలాంటిది? దేవునికి ఇష్టమైన మనసు, చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉండమని అందుకే దేవుడు మాట్లాడుచున్నారు. అలాంటి మనసు కలిగి మనం ఉంటే తప్పకుండా దేవుడు మనతో కూడా
మాట్లాడతారు. అంటే దేవుడు ఆయన వాక్యము ద్వారాగా మనతో మాట్లాడతారు. దేవుడు ఆయన వాక్యము ద్వారాగా మనతో మాట్లాడేటప్పుడు నీవు ఆధ్యాత్మికంగా వింటే ఆ రోజు నిజంగా ఈరోజు నాతో దేవుడు మాట్లాడే అనేటువంటి ఒక గొప్ప సంతోషము, ఆనందము నీకు కలుగుద్ది. ఒకవేళ నిన్ను దేవుడు ఆ వాక్యము ద్వారాగా ఒకవేళ ప్రశ్నించినా, బుద్ధి చెప్పిన, గద్దించిన, లేదంటే ఆదరణ కలిగించిన ఏ విషయంలోనైనా అది నీ ఆత్మకు హత్తుకుంటుంది కనుక నీవు ఆ వాక్యానికి లోబడి ఆ విషయంలో నువ్వు బలపరచబడుతూ ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలి అంటే ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉండాలి. మార్పు నొంది బిడ్డల వంటి వారుగా జీవించాలంట. మనం మార్పు చెందాలి. బిడ్డల వంటి వారుగా మనము జీవించినట్లయితే తప్పకుండా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని దేవుడు నిశ్చయముగా చెప్పుచూ ఉన్నారు. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ కాలమునంట శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారంట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడండి అని అడుగుతున్నారంట. చూసారా? భూలోకంలోనే ప్రాకులాడతారు గొప్పతనం కోసం, కానీ శిష్యులు పరలోకంలో కూడా గొప్పతనాలు ఉంటాయేమోనని చెప్పి అసలు ఎవరండి పరలోక రాజ్యంలో గొప్పవారు అని యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారంట. అడుగుచూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు వారితో మాట్లాడుచున్నారంట. అయ్యా, ఒక చిన్న బిడ్డను తీసుకుని ఆయన దగ్గర పెట్టుకునంట వారి మధ్యన నిలవబెట్టాడంట. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వారి మధ్యలో నిలబెట్టి ఆ చిన్న బిడ్డను చూపిస్తూ చెప్తున్నారంట, ఎవరు గొప్పవారు అనేది కాదు, అసలు దేవుని రాజ్యంలో వారసులు ఎవరవుతారంటే మార్పు నొంది బిడ్డల వంటి వారుగా జీవించిన వారే. అవునా? కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? డౌట్లు అన్నమాట. ఈ లోకంలో గొప్పతనం కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం, పరలోక రాజ్యంలో కూడా ఉందేమో ఆ హోదాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అక్కడ అవన్నీ ఏమీ ఉండవన్నమాట. అసలు దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలంటేనే ఒక అర్హత కావాలంట. అది ఏ అర్హత? మారు మనసు పొంది బిడ్డల వంటి వారుగా జీవించాలి. అది నీకు సాధ్యమైతే తప్పకుండా నీవు దేవుని రాజ్యములో వారసులం అవుతాం. హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి చిత్త ప్రకారము చేయువారు పరలోక రాజ్యములో చేరతారు. ఎవరి చిత్త ప్రకారము? తండ్రి చిత్త ప్రకారము చేసేవారు మాత్రమే పరలోక రాజ్యములో చేరతారు అని సెలవిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఎవరు చేరరంట? ఎవరు చేరరంట కదా? పద్దాక ఒకవేళ ప్రభువా ప్రభువా అని దేవుణ్ణి పిలిచినా, ప్రార్థన చేసినా ఊరికి అది పెదవులతో చేసేది కదా. కాబట్టి వాళ్ళు ఎవరు చేరరంట అసలు పరలోక రాజ్యములో. మరి ఎవరు చేరతారని దేవుని వాక్యం సెలవిస్తుంది? తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోక రాజ్యములో చేరాలని నీకు ఆశ ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? రెండవదిగా తండ్రి చిత్తమేంటో ఎరిగి గ్రహించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అంతేకాని మన ఉద్దేశాలను, మన తలంపులను, మన కార్యాలను నెరవేర్చుకుంటూ నేను మారు మనసు పొందాను కదా, నేను మార్పు చెందాను కదా అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అర్హులు కాదు అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆశపడుచున్నారో పరలోక రాజ్యములో చేరాలని, అలాంటి వారందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారమే చేయాలి. ఏదైనా నువ్వు ఏ పని చేసినా కానీ ఏం చేయాలి? తండ్రి చిత్త ప్రకారమే చేయాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యములో చేర్చబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అక్కడ మనం దేవుని వాక్యములో చూసినట్లయితే
అక్కడ మనకి ఏమని సెలవిస్తుంది అంటే, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలము అన్నారంట. ఎవరండి వీళ్ళు? జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతుందంట. ఎవరి తల్లి? జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుచున్నది. ఏమని మాట్లాడుతుందంటే, దేవుని దగ్గరకు వచ్చి నమస్కారం చేసిందంట దేవునికి. ఆ తరువాత దేవునికి ఒక మనవి చేస్తుందంట. అంటే రిజర్వేషన్ చేసుకుంటుంది. అర్థమైందా? ఒక మనవి. ఏం మనవి చేస్తుంది అంటే, దేవుని దగ్గర ఏమని అడుగుతుంది అంటే, అయ్యా నీవు ఒక్కసారి నా మనవి విను నాయనా అని చెప్పి, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడేమో నీ కుడివైపున ఉండాలి, ఒకడేమో నీ ఎడమ వైపున ఉండాలయ్యా అని కోరుకుంటుంది. అర్థమైందా? ఇద్దరు కుమారులు ఉన్నారంట ఆమెకు. ఇద్దరు కుమారులు కూడా ఎక్కడ ఉండాలంట? యేసు ప్రభు కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు ఉండాలంట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి చిత్త ప్రకారంగా జరిగించాలి. అది లేదు. మార్పు నుండి బిడ్డల వంటి వారముగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. యేసు ప్రభు మన యేసయ్యే కదా, మన తండ్రే కదా, మాటి మాటికి ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నాం కదా అన్న ఆలోచనతో ఏం చేస్తుంది? డైరెక్ట్గా వెళ్ళి దేవుణ్ణి అడుగుతుంది. అయ్యా నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరిని కూడా నీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని పెట్టుకో అయ్యా అని చెప్పి యేసు ప్రభువుని ఏం చేస్తుంది? కోరుచు ఉన్నదంట. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఈమె ఈ రీతిగా దేవుణ్ణి అడుగుచున్నది. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. అవును కదా? పరలోక రాజ్యములో చేర్చబడాలని ఆశ ఉంటుంది, కానీ పరలోక రాజ్యములో వారసులం అవ్వాలి అంటే మారు మనసు పొంది బిడ్డల వంటి వారుగా ఉండాలని దేవుడు చెప్పారు కదా, అది మనం గ్రహించము. పరలోక రాజ్యములో నేను చేరాలి అనుకుంటాం, కానీ పరలోక రాజ్యములో చేరాలి అంటే తండ్రి చిత్త ప్రకారము చేయాలి కదా, ఈ భూమి మీద తండ్రి చిత్త ప్రకారమే జరిగించాలి కదా అనేది మనం మర్చిపోతూ ఉంటాం. ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, నీ ప్రక్కనే ఉండాలయ్యా నేను అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అది దేవుడు ఏమంటున్నారు అంటే, మీరు ఏమి అడుగుచున్నారు అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగారంట దేవుడు. త్రాగగలమా? మనము చెప్పాలి. త్రాగగలమా? నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగితే ఆమె ఏమంటుంది? త్రాగగలమయ్యా అంటుంది. ఏమంటుంది? ఆయన అప్పుడు మాట్లాడుచున్నారు యేసు ప్రభు వారు, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చిత్త ప్రకారముగా మనం ఈ లోకములో జీవించి జరిగించినట్లయితే తప్పకుండా నీవు అడగకపోయిన దేవుడు నీకు సహాయము చేస్తారు. పరలోక రాజ్యంలో చేర్చుకయ్యా నువ్వు అడగొచ్చు, కానీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. కానీ తండ్రి చిత్తాన్ని మనం గుర్తించాలి. ఆయన ఏం కోరుకుంటున్నారో అది జరిగించాలి. మనం అలా జీవిస్తేనే ఆయనతో కూడా ఉండే ధన్యతను మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలి అంటే మంచి క్రియలు చేయు వారికే పరలోక రాజ్యములో వారసులయ్యేటువంటి ధన్యత ఉంటుంది. ఎవరికి ఉంటుంది? చెప్పాలి. ఎవరికి ఉంటుంది? మంచి క్రియలు చేయు వారికి మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించటానికి అవకాశం ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. సత్క్రియ అంటే మంచి క్రియ.
ఎవరైతే మంచి క్రియలు చేస్తారో వారికి దేవుడు ఏమిస్తానంటున్నారు? చెప్పాలి. వారికి దేవుడు ఏమిస్తానంటున్నారు? నిత్య జీవము, పరలోక రాజ్యం ఇస్తానంటున్నారు. కానీ ఈ భూమి మీద మనం ఏం చేయాలి? మంచి క్రియలు జరిగించాలి. మంచి క్రియలు జరిగించాలి అంటే మన మనసు మంచిగా ఉండాలి కదా. మన మనసులో చెడుతనం అనేది ఉండకూడదు. కాబట్టి చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉంటే మంచి క్రియలే చేస్తాం. కానీ పెద్దవారి యొక్క మనసు కలిగి ఉంటే ద్వేషముతో, కపటముతో, అసూయతో అది నిండిపోయి ఉంటుంది. కనుక మంచి క్రియలు చేయటం అనేది జరగదు. ఏం చేస్తారు అంటే ఎప్పుడైనా కానీ ద్వేషముతో ఆలోచన చేస్తే ఆ మంచి క్రియలు జరిగించటానికి ఎవరు కూడా ఇష్టపడరు అన్నమాట. కనుక దేవుని వాక్యం అయితే ఏమంటుంది అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో సత్క్రియను ఓపికగా చేస్తారో, సత్క్రియ చేసేటప్పుడు ఏముండాలంట? ఓపిక ఉండాలంట. ఓపిక నశించిపోయి ఓపిక లేకుండా రాత్రి చెప్పారు కదా, దేని గురించి చెప్పారు? దేని గురించి చెప్పారు? ఓర్పు ఉండాలని చెప్పారా? ఓర్పు ఉండాలి ప్రతిదానికి. కాబట్టి ఎవరైతే మంచి క్రియలు చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ పరలోక రాజ్యంలో వారసులు అవ్వాలని ఆశపడుచున్నారో వారికి ఓర్పు చాలా అవసరమై ఉన్నది. ఓర్పు కలిగి జీవిస్తే దేనినైనా మనము సాధించగలుగుతాం. ఓర్పు లేకపోతే ఏమవుతుందండి? చెప్పాలి. అత్త కోడల మధ్య ఓర్పు ఉంటే సమాధానంగా వెళ్తారు. వారిలో ఒకరికి ఓర్పు లేక ఒకరికి ఓర్పు ఉన్నా కానీ కొంచెం పర్వాలా. ఇద్దరికి ఓర్పు లేకపోతే ఏమవుతుంది? రోడ్డును పడుతుంది వారి యొక్క సంసారం. అవునా? చూడండి, భార్యాభర్తల మధ్య ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే రోజు గొడవలే, సమస్యలే. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య కూడా ఓర్పు ఉండాలి. ఏదైనా మనం ఒక మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి అంటే ఓర్పు కలిగి వారితో మనం మాట్లాడినప్పుడు, అంటే విసుగుదల చెందకుండా. అందుకే తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి విసుగుదల చెందకుండా అలాంటి తప్పులు చేసినప్పటికీ కూడా కుమారుడి విషయంలో ఆయన క్షమించటానికి ఓర్పు కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక కుమారుడిని చేర్చుకోగలిగాడు. ఒకవేళ ఓర్పు లేకపోతే ఆ కుమారుడిని ద్వేషిస్తాడు. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఇంకా నీకేమాత్రం అవకాశము లేదు. చూడండి, మన తండ్రి కూడా మన విషయంలో ఓర్పు కలిగి మన విషయంలో సత్క్రియ చేసి ఉన్నారు. ఏంటది? సిలువ మరణము, సిలువ త్యాగము, ఓర్పు కలిగి చేశారు. ఒక సత్క్రియ, ఒక మంచి క్రియ. మనందరము కూడా జీవముతో ఉండాలి, దేవుని యొక్క రాజ్యములో చేర్చబడాలని ఒక ఆశతో ఆయన ఓర్పు కలిగి ఏం చేశారంటే మన విషయంలో ఒక మంచి క్రియను జరిగించి ఉన్నారు. ఆ జరిగించిన తండ్రి వేడుకుంటున్నారు మన విషయంలో కూడా మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సత్క్రియను ఓపికగా చేయండి అని కోరుకుంటున్నారు. సత్క్రియను ఏం చేయాలంట? ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇస్తాను. హల్లెలూయా. ఏం వెదకాలి మనము? మహిమను, ఘనతను, అక్షయతను వెదకాలి. అది ఎవరిలో వెదకాలి? మనకు చెందాలని కోరుకోకూడదు. అవునా? నా వైపు నేను చూస్తూ ఒకవేళ నడిస్తే దేవునిలో అక్కడే మునిగిపోతాను. లేదంటే లోకములో వచ్చే శ్రమల వైపు చూస్తూ నేను నడుస్తూ ఉంటే అక్కడే మునిగిపోతాం. అంటే ఒక అడుగు కూడా ముందుకి వేయలేము, దేవునిలో సాగలేము, ఓపిక నశించిపోతుంది. కాబట్టి మన వైపు, మనకు వచ్చిన శ్రమ వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలి? మంచి క్రియలు చేస్తూ ఓపికతో దేవునిని వెదకుచు మనం ఏం చేయాలి? మహిమను, ఘనతను, అక్షయతను వెదకే వారముగా ఉండాలి, జరిగించే వారముగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు తప్పకుండా దేవుడు మనకు పరలోక రాజ్యములో వారసులమయ్యేటువంటి కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈరోజు మన సంఘము అలా ఉండాలని చెప్పి మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మన అవసరతల కోసము, మనకొచ్చిన సమస్యల కోసము, మనకున్న బలహీనతల విషయంలోనే ప్రార్థన చేయటం కాదు. నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది కదా? ఇదొక ఆలోచన ఉండాలిగా మనకి. దేవుని కలిగినటువంటి మనకు మరణము ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో తెలియదు. కనుక నేను చనిపోయిన తరువాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?
పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు కదా, వాటిల్లో నేను కొన్నైనా జరిగిస్తూ సాగుచున్నానా లేదా అని ఒక ఆలోచన, ఒక తలంపు మనకి, ఒక ప్రశ్న మనకి కలగాలి. అప్పుడే మనలను మనం సరి చేసుకుని దేవుని రాజ్యంలో వారసులం అవ్వటానికి ఏం చేయాలి అనేది తెలుసుకుని ఆ రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకి సాగిపోతూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చిత్త ప్రకారము చేయువారు మాత్రమే దేవుని రాజ్యములోనికి చేరతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా మనం చూస్తే మంచి క్రియలు చేయువారికి మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశం ఉందని దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నారు. మంచి క్రియలు అనగా మనం చూస్తే 25వ అధ్యాయం మత్తయి సువార్త, మంచి క్రియలు అనగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 25వ అధ్యాయము 35వ వచనం నుంచి చూస్తే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అంటారంట. ఎవరంట వీళ్ళు? ఎవరండి? నీతిమంతులు. అర్థమవుతుందా? దేవుని వాక్యములో మంచి క్రియలు అంటే ఏంటంట? మంచి క్రియలు అంటే ఏంటి చెప్పాలి. మంచి క్రియలు అంటే ఎవరైనా ఆకలి కొనినప్పుడు ఏం చేయాలి? ఆహారము పెట్టాలి. అలాగే దప్పిక కొనినప్పుడు వారికి దాహమునివ్వాలి. అలాగే పరదేశులుగా ఉన్నప్పుడు చేర్చుకోవాలి. దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇవ్వాలంట. రోగి అయి ఉన్నప్పుడు చూడాలంట. చెరసాలలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలంట. చూడండి, ఇవన్నీ చెప్పినప్పుడు అంట ఏమంటున్నారంట నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు, ఎప్పుడు నీవు దప్పిక కొన్నావు, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాము, మేమెప్పుడు నీకు దాహమును ఇచ్చాం ప్రభు అని వారందరూ కూడా, నీతిమంతులందరూ కూడా దేవుణ్ణి అడుగుచూ ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి తీసుకుని వెళ్ళి పెట్టడం అనేది కాదు ఇక్కడ. మంచి క్రియలు జరిగించటం అంటే ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, అంటే ఈ లోకములో మంచి క్రియలు, అలాంటి వారిని కూడా మనము విడిచిపెట్టడానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క తన మహిమతో మనిషి కుమారుడు, ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడని మనం మర్చిపోవటానికి వీల్లేదు. అప్పుడు సమస్త జనములు ఏం చేస్తారంట? ఆయన ఎదుట పోగు చేయబడతారంట. సమస్తమైన జనములందరూ కూడా ఆయన ఎప్పుడైతే ఆ సింహాసనం మీద ఆసీనుడై కూర్చుని ఉంటారో అక్కడ సమస్త జనములు కూడా పోగు చేయబడి అక్కడ ఉంటారంట. గొల్లవాడేమో మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని ఆ సమయంలో వేరుపరుస్తూ ఉంటాడు. జనసమూహం అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూడి ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నప్పుడంట వారిని చూసి గొర్రెలను గొల్లవాడు ఏ రీతిగా వేరు చేస్తాడో ఆ రీతిగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంట? ఆయన ఎదుట పోగుబడినటువంటి జనముల్లో నుంచి దేవుడు వారిని కొంతమందిని వేరు చేస్తూ ఉంటారంట. తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెడతారంట. ఏం చేస్తారంట? కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెడతారంట. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి మాట్లాడుతూ ఉంటారంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. హల్లెలూయా. ఏమంటారంట? ఎవరినండి? అందరూ జనసమూహమే అక్కడ కూడి ఉన్నది. కానీ వారిని వేరు చేస్తాడంట దేవుడు. కొంతమందినేమో కుడివైపున, కొంతమందిని ఎడమవైపున చేస్తారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలనేమో కుడివైపు, మేకలనేమో
ఎడమ వైపున. ఇప్పుడు దేవుడు వారిని చూసి మాట్లాడతారంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఎందుకని వారితోనే చెప్పారు? ఎందుకు వేరు చేయవలసి వచ్చింది? తండ్రి చిత్త ప్రకారముగా ఎవరైతే మంచి క్రియలు చేస్తూ ఉంటారో వారికే పరలోక రాజ్యములో స్థానం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే తండ్రి చిత్త ప్రకారముగా జరిగించారో, ఎవరైతే మార్పు నొంది బిడ్డల వంటి వారిగా ఉన్నారో, ఎవరైతే మంచి క్రియలు జరిగిస్తున్నారో వారిని కుడివైపునకు చేర్చుకునంట దేవుడు వారితో మాట్లాడి వారిని కూర్చుండబెట్టుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆయనకిష్టులుగా, ఆయన రాజ్యములో వారసులుగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ లోకములో మంచి క్రియలు జరిగించే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం చూసినట్లయితే ఆయన కొరకు సమస్తము విడిచిపెట్టటమే నిత్య జీవమై ఉన్నది. ఎవరి కొరకు? దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టటమే నిత్య జీవమై ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు సమస్తమును విడిచిపెడతారో వారేం పొందుకుంటారంట? నిత్య జీవమును పొందుకుంటారంట. ఏం విడిచిపెట్టమంటున్నాడు దేవుడు? చెప్పాలి, ఏం విడిచిపెట్టమంటున్నారు? దేవుని నిమిత్తం ఏం చేయాలంటే అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టేయాలంట. విడిచిపెట్టేయమంటే వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోమంటల. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కుటుంబంగా కట్టి ఫలింపచేసినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టి వేరుగా వెళ్ళమని చెప్పటం కానే కాదు. దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించటానికి వీల్లేదు. వారు నీ తల్లిదండ్రులే కావచ్చు, భర్త భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా నీ ఆస్తి కావచ్చు, నువ్వు ప్రేమించి చక్కగా నిర్మించుకున్న నీ గృహమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా నిన్ను పరలోక రాజ్యం అంటే నిత్య జీవము ఇవ్వలేనివి. ఇక్కడ చెప్పబడినవి ఏవి కూడా నీకు నిత్య జీవాన్ని ఇవ్వవు. కాబట్టి దేవుని నామము నిమిత్తం ఏం చేయాలంటే వీటన్నిటిని విడిచిపెట్టేయాలంట. హల్లెలూయా. అది ఎంతవరకు అంతవరకే, అవునా కాదా? ఎంతవరకు అంతవరకే. అంతేకాని నా భర్త లేకపోతే నేను బ్రతకలేను అని చనిపోయేవారు ఉంటారు. నా భార్య లేకపోతే బ్రతకలేనని, నా పిల్లలు మాట్లాడకపోతే నేను బ్రతకలేనని, ఇట్లా కొన్ని విషయాలలో వారు ఏమైపోతారంటే ఆ బంధాలకు బానిసలు అయిపోతూ ఉంటారు. ప్రేమించండి, కానీ దేవుని కంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించటానికి వీల్లేదు. ఇవన్నీ కలుగు చేసింది ఎవరంటే దేవుడే. ఒకవేళ నీవు అలా చేస్తే దేవుడే మరలా దాన్ని నీ యొద్ద నుంచి తీసివేయగలిగే శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నారు అంటే, దేవుని కొరకు మనము సమస్తమును విడిచిపెట్టగలిగితేనే ఆ దేవుని యొక్క రాజ్యములు అంటే నిత్య జీవము పొందుకోగలుగుతాం. నిత్య జీవమునకు వారసులం అవుతాం, లేదా దానిని స్వతంత్రించుకుంటూ ఉంటాం. అలాంటి స్వతంత్రత కావాలి అంటే దేవుడు చెప్పినట్లుగా మనము చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే ఒక ధనవంతుడు మాట్లాడతాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడు ధనవంతుడు? పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే నేను ఏం మంచి కార్యాలు చేయాలయ్యా అంటున్నాడు. అవునా? ఏమంటున్నాడు? లోకాసు వార్త 18వ అధ్యాయం 22లో మనం చూస్తే, యేసు విని నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను.
అంటే ఇక్కడ మనం చూస్తే ఒక ధనము కలిగినటువంటి ఆయన అన్నమాట, అధికారి. ఆయనకు చాలా ఆస్తి ఉంది, దాని మీద మక్కువ కూడా ఎక్కువే ఉంది. తను సంపాదించుకున్న ఆస్తి మీద ఆయనకు చాలా మక్కువ ఉందంటే ప్రేమ ఉంది, బాగా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూ ఏమంటున్నాడంటే దేవుని దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలయ్యా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఎక్కడికి వారసుడు అవ్వాలంట? దేవుని రాజ్యములో నేను వారసుడుగా ఉండాలి అంటే నేనేం చేయాలి అని యేసు ప్రభు వారిని అడుగుచున్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు కూడా సత్పురుషుడు కాడు. వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దు, కొన్ని ఆజ్ఞలలో ఉన్నవి దేవుడు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఆజ్ఞలను ఇవన్నీ కూడా నువ్వు పాటించు అన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నప్పుడు అతను అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాను అంటున్నాడు. ఎప్పటి నుంచి అంట? బాల్యము నుంచే నేను అనుసరిస్తూనే ఉన్నాను అంటున్నాడు. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నాడు. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అన్నప్పుడు దేవుడు అంటున్నారు కదా, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చేయి అంటున్నాడు. తను ఆస్తి కలిగిన వాడు కదా, ధనవంతుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు, నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, కానీ ఒకటి కొదువుగా ఉంది. ఏంటి అంటే, ఏంటది? ఏం కొదువు అది? దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమిస్తున్నావు? ధనాన్ని ప్రేమిస్తున్నావు. అదే కొదువ. అర్థమైంది కదా? ఆయన కొరకు ఏం చేయాలి? మనము నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మనము సమస్తమును విడిచిపెట్టాలి. అదే ఈయన కొదువుగా ఉంది. దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు? ధనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి ఏమంటున్నాడు? అమ్మ బాబోయ్, ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి బీదలకు ఎలా ఇచ్చేస్తాను అసలు? నా తర్వాత నా పిల్లలు తిన్న తరగనటువంటి ఆస్తి కదా, దీనిని నేను ఎలా ఇస్తాను? అవునా కదా? మనుషుల యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది. కష్టపడి సంపాదించింది నేను తినాలి, నా పిల్లలు తినాలి, నా పిల్లలు తినాలని ఆశపడతారు. అదేనంట మన కొదువ. అంటే దానినే మనము ప్రేమిస్తున్నామని. సమస్తాన్ని విడిచిపెట్టినట్లయితేనే నిత్య జీవము నీవు స్వతంత్రించుకుంటావని దేవుడు మాట్లాడుచున్నారు. ఇతనికి కూడా కొదువుగా ఉన్న దానిని దేవుడు చెప్పినప్పుడంట, ఎప్పుడైతే దేవుడు నీవు నీకు కలిగినదంతా అమ్మేసి బేదలకివ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుందని దేవుడు చెప్పారో, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడిపోయాడంట. మిక్కిలి వ్యసన పడిపోయి ఏం చేశాడండి? తిరిగి వెళ్ళిపోయాడు. అలాంటి వారి నిమిత్తమే దేవుడు అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారిని చూసి యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమంట. ఎందుకు దుర్లభము అంటే, వాటినే ప్రేమిస్తున్నారు. దేవుని నిమిత్తము అవన్నీ కూడా వారు విడిచిపెట్టట్లేదు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది, కానీ దేవుడు చెప్పినట్లుగా వారు చేయలేకపోతున్నారు. కాబట్టి అతను ఏం చేశాడు? వ్యసన పడుకుంటూ వెళ్ళాడు. కనుక ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటము దుర్లభమని దేవుడు మాట్లాడారు. ధనవంతుడంట దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దూరటమే సులభమంట. అర్థమైందా? ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే కూడా ఒక ఒంటె సూది బెజ్జములో దూరటమే సులభమై ఉన్నదంట. ఇది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. సూది బెజ్జం ఎంత ఉంటుంది, ఒంటె ఎంత ఉంటుందండి? ఇదైనా సులభమే, కానీ ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యములో చేర్చబడడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుచున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలి అంటే ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టడమే నిత్య జీవమును స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే, నీతిమంతులు పరలోక రాజ్యములో
చేరతారు. ఎవరు చేరతారు? నీతిమంతులు పరలోక రాజ్యములో చేరతారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎవరి నీతి కంటే కూడా మన నీతి అధికం అవ్వాలంట? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే. వారు ఏ నీతిని కోరుకుంటున్నారు? ధర్మశాస్త్రాన్ని మాత్రమే వారు పాటిస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా వారు ఏమాత్రము కూడా జరిగించట్లేదు. వారు దేనిని పాటిస్తూ ఉంటున్నారంటే ధర్మశాస్త్రాన్ని మాత్రమే వారు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికమవ్వాలంట. అప్పుడే మనము పరలోక రాజ్యములో వారసులమవుతాం. హల్లెలూయా, చేరతాము అని సెలవిస్తుంది. నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారు. ఎక్కడ? దేవుని రాజ్యములో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారు. చూడండి, 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయము 43వ వచనములో చూస్తే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. మనకందరికీ దేవుడు రెండు చెవులు ఇచ్చాడు కదా. 2 చెవులు ఉన్నాయా? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టమని కాదు. దేవుని వాక్యాన్ని చెవులు గలవారు వినుగాక అంటున్నారు. విని ఏం చేయాలి? హృదయంలోనికి చేర్చుకోవాలి. చెడ్డ మాటలు విన్నప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మనం మంచిని విడిచిపెట్టేస్తాం, చెడును మాత్రం హృదయంలో భద్రంగా ఉంచుకుంటాం. ఇది నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను అంటాం. అవునా? అది మనకు హాని కలుగు చేస్తుంది, ఇది మనకు మేలు కలుగు చేస్తుంది. కాబట్టి మనకు మేలుకరమైనది ఏది అని తెలుసుకుని గ్రహించి అందులో ప్రవేశించి నడుచుకోవాలంట. దేవుని వాక్యం అంటుంది కదా, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారంట? పరలోక రాజ్యములో వారు సూర్యుని వలె తేజరిల్లుతూ, అంటే ప్రకాశమానముగా ఉంటారంట. ఒకవేళ ఈ లోకములో నీతి కొరకు మనం ఎన్నో శ్రమలు పడవచ్చు, బాధలు పడవచ్చు, అవమానములు పడవచ్చు, ఆకలి దప్పికలు కలిగి జీవించవచ్చు, వస్త్రహీనత కలిగి ఉండవచ్చు, ఏదైనా కొదువు కలిగి ఉండొచ్చు. నీతి కలిగి మనము ఒకవేళ సరైన వస్త్రాలు సరైన ఆహారము లేక ఒకవేళ మన ముఖాలు తేజరిల్లుతూ ఒకవేళ ఉండలేకపోవచ్చు. కానీ ఆ నీతి పరలోక రాజ్యములో నీ ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లుగా చేస్తుందంట. హల్లెలూయా. అలాంటి ప్రకాశమానమైనటువంటి ఆ జీవితము దేవుడు అక్కడ నీకు అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు పరలోక రాజ్యంలో చేరాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి సెలవిచ్చి ఉన్నది. 6వదిగా చూస్తే, దీనులైన వారు పరలోక రాజ్యములో చేర్చబడతారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏ విషయంలో? ఆత్మ విషయంలో ఎలా ఉండాలంట? మనము దీనులుగా ఉండాలంట. కాబట్టి ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ధన్యులని దేవుని వాక్యం. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చక్కటి మాటలు ఆయన పలికి ఉన్నారు. ఆత్మ విషయంలో దీనత్వము కలిగి ఉండాలని. అలా ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ధన్యులు అంట. పరలోక రాజ్యము వారిదేనంట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఈ లోకములో మనల్ని మనం హెచ్చించుకోకూడదు. దీనులు కలిగి దీనత్వము కలిగి మనం జీవించినట్లయితే దీనుల ఎడల ఆయన కృప చూపించే దేవుడు. హల్లెలూయా. ఆయన దీనుల ఎడల ఏం చూపిస్తారు? కృప. ఏ కృప అండి అది? పరలోక రాజ్యము వారిదేనంట. ఇంకా
కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మ విషయంలో ఏం చేయాలి? దీనత్వము కలిగి జీవించాలి. ఇలాగే లాజరు కూడా దీనత్వం కలిగి జీవించాడు. ఉదాహరణకు మనం చూస్తే లాజరు విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లాజరు కూడా ఎలా ఉన్నాడండి? ఆత్మ విషయంలో దీనుడుగా జీవించాడు. ఈ లోకములో ఆయనకు తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి ఏమీ లేకపోయినా ఎక్కడ కూడా ఆత్మ విషయంలో దేవుని ఎదుట తప్పిపోలేదు. దేవుని చిత్తానుసారముగా జీవించాడు. కాబట్టి ఆ దీనత్వము ఆయనను ఎక్కడికి చేర్చింది? పరలోక రాజ్యములోనికి చేర్చింది. లోకాసు వార్తలో మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. 16వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆ దరిద్రుడు అంటే ఎవరంటే పేద లాజరు. లాజరు గురించి చక్కటి మాటలు మనకు తెలియజేయబడుచున్నవి. కాబట్టి దీనుడుగా జీవించాడు కనుక ఆ చనిపోయిన తరువాత దేవదూతల చేత, ఎంత భాగ్యం అండి! ఇక్కడైతే కురుపులతో కదా కంపు కొట్టచ్చు, తినటానికి ఏమీ లేక ఆయన ఎంతో దీనత్వము కలిగి దరిద్రతలో జీవించినా కానీ ఆయనను ఎవరు తీసుకెళ్లారంట? దేవదూతలంట. హల్లెలూయా. కాబట్టి అందుకే నేను ముందే చెప్పాను, ఈ లోకములో మనకి కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఆకలి దప్పుకలైనా ఏదైనా మన నీతిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ లోకములో బ్రతకటానికి ఇవి ఉంటేనే అవి ఉంటేనే నాకు విలువ ఉంటుంది కదా అని అనుకోవద్దు. దేవుని కలిగి ఉండు, నీతిగా యథార్థంగా జీవించు, అదే గొప్ప భాగ్యం మనకి. ఈ లోకంలో ఒకవేళ మనుషులు మనల్ని పొగడకపోయినా పర్వాలేదు, మనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, మనకు ఘనతనివ్వకపోయినా పర్వాలేదు, చనిపోయిన తరువాత ఎవరు తీసుకెళ్తున్నారు ఈయన్ని? అక్కడ బ్రతుకున్నంతకాలం అందరూ చీచి అని ఉండొచ్చు, కానీ ఆయనకి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చారు అంటే చనిపోయిన తరువాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి కొనిపోబడిందంట తన ఆత్మ. హల్లెలూయా. ఎంతో భద్రంగా తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యములో అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనులైన వారికి దేవుడు తప్పకుండా పరలోక రాజ్యాన్ని ఇస్తానని సెలవిస్తూ ఉంటున్నారు. ఈరోజు మనకు పరలోక రాజ్యంలో చేరాలని ఆశ ఉంది. కాబట్టి దేవుని చిత్తానుసారముగా మనం ఎలా ఉండాలి? దీనులైన వారుగా ఉండాలి. 7వదిగా చూస్తే, తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యములో చేరతారు. ఎవరండి? తన్ను తాను తగ్గించుకునేవాడు ఎక్కడ చేరతాడు? పరలోక రాజ్యములో చేరతారు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడంట. యేసు ప్రభు వారు చెప్పుచున్నారు, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో చేరును. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవారుగా అక్కడ ఉంటారంట. ఎవరు? తన్ను తాను తగ్గించుకునేవారు. ఈ లోకంలో మనం ప్రతి విషయంలో కూడా తగ్గించుకుని జీవించాలి. అప్పుడే మనం ఏమవుతామంట? పరలోక రాజ్యములో చేర్చబడతాం. చూడండి, మనం దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము విషయంలో మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటున్నాడు. దేనితో పోల్చుకున్నాడండి అబ్రహాము? దేవుడు అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? అబ్రహాం ఏమై ఉన్నాడంట దేవుని దృష్టిలో? ఏమై ఉన్నాడు? అన్నీ చెప్తారు పద్దాక. అబ్రహాము దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అవునా? అబ్రహాం ఎలాగున్నాడు? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఇలాంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము
తన్ను తాను ఎంతగా తగ్గించుకుని దేనితో పోల్చుకుంటున్నాడు అంటే దుమ్మితో, ధూళితో, బూడిదతో పోల్చుకుంటున్నాడు. ధూళి, బూడిద ఎందుకన్నా పనికొస్తుందా? ఎవరైనా దానిని ఇంట్లో పెట్టుకుంటారా? చెప్పండి. బూడిదని తీసేసి ఏం చేస్తారు? బయట పారవేస్తూ ఉంటారు. దేవుని దగ్గర అలా తగ్గించుకుని ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు తప్పకుండా ఎక్కడ చేర్చబడతారు? పరలోక రాజ్యములో చేర్చబడతారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, తాను ఎంతగానో తగ్గించుకున్నాడు కాబట్టి ఇక్కడ గొప్ప ధన్యత వచ్చింది. లాజరు విషయంలో తాను ఎంతగానో తగ్గించుకున్నాడు, దీనత్వము కలిగి ఉన్నాడు. నాకు అవి లేవు ఇవి లేవని ఏమాత్రము కూడా వ్యసన పడకుండా దేవునిలో దీనుడుగా కొనసాగాడు. అలాగే రెండవది ఆయన విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందరూ ఒకవేళ చిచి అన్న ఎదురు మాట్లాడకుండా, అతను ఏమైనా అనినప్పుడు, ఒకవేళ ఆహారం పెట్టమన్నప్పుడు పెట్టకపోయినా దీనుడుగా ఉన్నాడు. అలాగే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ తగ్గించుకున్నటువంటి తనకు ఏం దక్కింది? పరలోక రాజ్యము దక్కింది. కనుక ఈరోజు మనము కూడా ప్రతి విషయంలో కూడా ఈ లోకములో మనము తగ్గించుకుని జీవించినట్లయితే, నేను గొప్ప అని చెప్పి మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటే దేవుని దగ్గర కోల్పోయేది ఏంటంటే పరలోక రాజ్యములో స్థానాన్ని. ప్రతి విషయంలో దేవునికే మనము ఘనతనివ్వాలి, ఆయనను మాత్రమే మనము హెచ్చించాలి, మనము తగ్గించుకుని జీవించాలి. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, అలాగే తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. కనుక దేవుని దృష్టిలో, దేవుని ఎదుట ఆయన పిల్లలమైనటువంటి మనము పరలోక రాజ్యములో వారసులుగా ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకములు ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకుని జీవించినట్లయితే తప్పకుండా పరలోక రాజ్యాన్ని పొందుకుంటాము అని దేవుడి రోజు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో 7 విషయాలు తెలియజేసి ఉన్నారు. పరలోక రాజ్యములో దేవుని రాజ్యమునకు వారసులం అవ్వాలి అని ఆశపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ రీతిగా ఉండాలనేది దేవుడు మనకు తెలియజేశారు. మారు మనసు పొందుట వల్ల దేవుని రాజ్యములోనికి చేరతాం. తండ్రి చిత్త ప్రకారము చేయువారు పరలోక రాజ్యములో చేరతారు. మంచి క్రియలు చేయువారికే పరలోక రాజ్యం. ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టినట్లయితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. నీతిమంతులు పరలోక రాజ్యములో చేరతారు. దీనులైన వారు పరలోక రాజ్యములో చేరతారు. తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యములో చేరతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఈ విషయాలలో పరలోక రాజ్యంలో చేరాలని ఆశపడుచున్న ప్రతి ఒక్కరూ కూడా వీటిలో నీకు ఏదైనా కొదువు కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేయి. నీ జీవితంలో ఆ కొదువు విషయంలో ప్రార్థన చేసి దాని నుంచి విడుదల పొందు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతోనైనా మీ వాక్యము ద్వారాగా మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడినట్లు మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలందరికీ మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. అవును ప్రభువా, ఈ లోకములోనైనా అయ్యా మేము
మీ బిడ్డలుగా నాయన కొనసాగటమే కాదు, పరలోక రాజ్యములో నా ప్రభువా మేము చేర్చబడాలి అంటే ఎలా ఉండాలనేది మీరు మాకు తెలియచేసి ఉన్నారు. ఆ రీతిగా మేము ప్రయాసపడుచు నాయన మిక్కిలి వ్యసనపడుచు మేము వెళ్ళిపోయే వారముగా కాక అయ్యా మీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని పరలోక రాజ్యంలో చేర్చబడటానికి ఏ ఆటంకం ఉన్నదో నాయన మీరు తెలియచేసినప్పుడు దానిని గ్రహించి ఆటంకము నుంచి విడుదల పొంది మీ రాజ్యములో వారసులం అవటానికి మీ సహాయమును దయచేయండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుని నాయన అయ్యా ముందుకు సాగిపోవటానికి మీ కృపా సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావలసిన బిడ్డలను ఆయన అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే అయ్యా మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి. అయ్యా రక్షణ పొందిన బిడ్డలకి రక్షణ భాగ్యమును దయచేయండి. రక్షించబడిన బిడ్డలు మీలో ఎదిగి ఫలించడానికి కృప దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ దినదీవెనల ఆశీర్వాదాలతో నింపి బలపరిచి అయ్యా మీరే నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.